అప్లై చేసిన విద్యార్థులందరూ కూడా వారు ఉద్యోగార్థులు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రోస్టర్ సిస్టంలో వారు చేసిన మార్పులు ఎవరి జీవన పరిస్థితి 7 ఫలితంగా దాన్ని ఉపసంహరించుకోవాలని, అంతవరకు పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఇవాళ ఈ నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని వారి పరీక్షలు కూడా పోస్ట్పోన్ చేయాలి. అదే అనుగుణంగా దాని రోస్టర్ సిస్టమ్ను కూడా మార్చడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉత్తరం రాస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈరోజే స్పందించాలి. ఎందుకంటే రేపే దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా దీనిపైన ప్రకటన చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాము. ఇంకా రెండవ ముఖ్యమైన అంశము, రేపు 24వ తేదీ నుంచి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వార్తల్లో వస్తున్నది ఏమంటే 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అన్నప్పుడు మరి రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున ఆదాయం ఉందా లేదా దాని గురించి ఆలోచించమని మేము కోరుతాం. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, రాష్ట్రంలో మనకి ఎంత వనరులు సమకూర్చుకోగలము, అదేవిధంగా కేంద్రం నుంచి మన వాటా ఎంత వస్తుంది, వివిధ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ మేరకు వస్తుంది, ఇవి కాకుండా ఇతర లోన్స్ ఇవన్నీ కూడా ఏమొస్తాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏమంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు సహజంగానే పూర్తి స్థాయిలో అప్పులపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షాలు అందరం కూడా విమర్శించాము, అదే పని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు పరిస్థితి వస్తుంది. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము. కాబట్టి మేము ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి, అదేవిధంగా దానికి సంబంధిత అధికారులు కూడా 1కి 4 సార్లు ఆలోచించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాం. రెండవది ఏమంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ఒక రకంగా చెప్పాలంటే శీతకన్ను వేశారు, నిర్లక్ష్యం చేశారు, నిధులు కేటాయించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదు. ఆ కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయారు. కాబట్టి ఈసారి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా బడ్జెట్లో 10% ఇరిగేషన్ రంగానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాం. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా అటు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఏవైతే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు దాన్ని చేయాలి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీదుగా సంవత్సరాలు కాలం గడిచిపోతూ ఉంది తప్ప దానికి ప్రాధాన్యత ఇవ్వడం. దానికి పెద్ద ఉదాహరణ ఏమంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో హంద్రీనేవా ప్రాజెక్టు, గాలేరు నగర్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టులు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం పోయింది. మళ్ళీ 1995-96 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వయంగా శంకుస్థాపన చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దాదాపు 29 ఇయర్స్కు కంప్లీట్ అయిపోయింది, 30వ సంవత్సరం వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశారు? ఏ ఒక్క ప్రాజెక్ట్ కింద, హంద్రీనేవా కింద కానీ, గాలేరు నగర్ ప్రాజెక్ట్ కింద కానీ, వెలుగొండ ప్రాజెక్ట్ కింద కానీ ఒక్క ఆయకట్టు, ఒక్క ఎకరా ఆయకట్టు డెవలప్ చేశారా? మీరు చేయలేకపోయారు. వెలుగొండ ప్రాజెక్టు అయితే కనీసం వాళ్ళకి ఇప్పటివరకు సొరంగం కూడా పూర్తి చేయలేకపోయారు. కాబట్టి ఏమంటే ఇవాళ దశాబ్దాలు గడుస్తున్నా సరే ప్రాజెక్టుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప మీరు వాటిని కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను,
ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ప్రాంత వాసులు కనీసం ఈ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నివా ప్రాజెక్టు, గాలేర్ నగర్ ప్రాజెక్టు అక్కడ ఆయకట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కాలు మెడల్ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాజెక్టుల గురించి చర్చ కూడా సక్రమంగా చేయడం. ఈ బడ్జెట్లోనైనా సరే పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంలో తీసుకున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి పూనుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతాం. ఎందుకంటే సూపర్ 6 హామీలు ప్రజలు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 9 మాసాలైనా సరే ఇంతవరకు అవి చేయలేదనే దాంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దాన్ని కేంద్రీకరణ చేయాలి. వీటితో పాటు ఇవాళ రాష్ట్ర రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి గిట్టుబాటు ధరల విషయంలో, కనీస మద్దతు ధరల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం ఒట్టి మాటలతో, వారు ఒట్టి వాగ్దానాలతో కాలయాపన చేయడం కాకుండా ఖచ్చితంగా పంటల స్థిరీకరణ నిధి బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. వాళ్ళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటా ఉన్నారు. కనీసం 1% మీరు కేటాయించిన 3,000 కోట్ల రూపాయలు ఉంటారు అందులో మీరు. కాబట్టి కనీసం రైతులను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే రైతులకు ఇస్తామని 20,000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. రైతులకు పంటలు పండి ఇవాళ మిర్చి రైతులను ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడ టమాటా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏ పంటకు కూడా సరిగా గిట్టుబాటు ధర కానప్పుడంతా కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. కాబట్టి పంటల స్థిరీకరణ నిధి, ధరల స్థిరీకరణ నిధి అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దానికి కూడా ఈ బడ్జెట్లో తగు రీతిలో మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు అయ్యర్ కుమార్ గారు చెప్పినట్లుగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు. మార్చి 23 భగత్ సింగ్ గారి వర్ధంతి. అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ నాడు అంబేద్కర్ గారి జయంతి. కాబట్టి ఏమంటే భగత్ సింగ్ గారి వర్ధంతి నాడు ప్రారంభించి అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కూడా 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి రేపు 24వ తేదీ రేపు ఎల్లుండి ఒక జూమ్ మీటింగ్ కూడా రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని కూడా మేము ప్రకటించబోతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు. ఇవాళ రూపాయి విలువ తగ్గిపోయింది, లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగిపోయినాయి. రాష్ట్రంలో భారతదేశంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. నిరుద్యోగ సమస్య, పేదరికం సమస్య, రైతుల సమస్యలు, బ్లాక్ మనీ సమస్య, అవినీతి సమస్యలు ఇవన్నీ కూడా ఒకవైపు పెరిగిపోతూ ఉంటే ఆ సమస్యలు ఏవి కూడా పట్టించుకోకుండా అంబానీలు అదానీలకు ఊడిగం చేయడమే పనిగా భావించి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి పెద్ద ఉదాహరణ ఏమంటే ఇవాళ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారుల పేరుతో అక్కడున్న వాళ్ళను ఇవాళ వాళ్ళకి చేతులకు కాళ్లకు బేడీలు వేసి విమానాలు ఎక్కించి పంపిస్తాం. కానీ అదే డొనాల్డ్ ట్రంప్ అదానికి అనుకూలంగా అక్కడ ఉన్న చట్టాలను కూడా అమల్లో లేకుండా దాన్ని అంతా కూడా అగెయిన్స్ట్లో పెట్టిస్తాం. కాబట్టి ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీలకు అదానీలకు సేవ చేయడంలో నిమగ్నమై సాధారణ ప్రజల సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయనందువల్ల ఈ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరిని నిరసిస్తూ మతోన్మాద జాడ్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు కూడా
భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా 26 జిల్లాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతూ ఉన్నాం.